ఫ్రెండ్స్, ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. దీన్ని కూడా కొంచెం డిజైనర్ బ్లౌజ్గా కుడుతున్నాను నేను. ఫ్రంట్ ఇట్లా వస్తుంది, ఫ్రంట్ పార్ట్. ఇదేమో కాజానికి వేసేది, ఇటువైపు హుక్స్ వేసేది. ఈ షోల్డర్స్ అనమాట. ఇది వచ్చేసి నెక్ పార్ట్, తెలుస్తుంది కదా. ఇది నెక్ పార్ట్ అనమాట. ఈ నెక్ పార్ట్కి నేను కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, ప్యాచ్ లాగా. ఇదేమో శారీకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్. శారీలో పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట శారీ. సో దీనికి నేనేం చేస్తున్నానంటే ఒక చిన్నది లైనింగ్ వేస్తే కొంచెం థిక్గా కలర్ కనిపిస్తుంది కదా. దీన్ని నేను డిజైన్గా కుట్టేసి ప్యాచ్ వేస్తాను అనమాట. ఫస్ట్ అయితే స్లీవ్స్ అనుకున్నాను, స్లీవ్స్తో పాటు నెక్ కూడా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. బేసిక్గా ఇది బోట్ నెక్. సైడ్ ఎటువైపైనా తీసుకోవచ్చు, ఇటు కానీ తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే 3 ఇంచెస్ లోపలికి తీసుకుంటాను అనమాట, ఆ బయట నుంచి. ఓకేనా? ఇలా 3 ఇంచెస్ తీసుకొని మనకి ఇక్కడ ఎండింగ్లో స్లీవ్ ఎండింగ్లో ఎంత కావాలి, 8కి సరిపోతుంది నాకు. 8 ఇంచెస్ మనకు కుట్టుకోను. బేసిక్గా మనకు తక్కువ పడుతుంది, 5 పడుతుంది కానీ 8 అంటే మనది ఈజీ పెట్టాను నేను. ఇక్కడ మార్క్ చేసుకొని దీని కలిపి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. ఇటువైపు నుండి పైకి ఇది కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. దీనికి మిడిల్ పాయింట్ తీసుకొని ఒకటేమో బయటికి 1/2 ఇంచ్, ఇంకోటేమో లోనికి 1/2 ఇంచ్, ఇట్లా మనం కర్వ్ మనం డ్రా చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని కుట్టేద్దాము. ఇది ఫ్రెండ్స్, మనము స్లీవ్కి ఒక డిజైన్ చేద్దాము ఎండింగ్లో. ఓకే, అది ఎట్లా అంటే ఇది పైన టాప్ ఉంటుంది కదా, ఆన్ ఫోల్డ్. ఓకే, ఈ పార్ట్ నుంచి నేను ఏం చేశానంటే కింద వరకు టేప్ తీసుకొని ఇట్లా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను నేను, ఎవ్రీ 2 ఇంచెస్. ఓకే, 2, 4, 6, 8 ఇట్లా వస్తుంది కదా. దీనికి చిన్నగా కర్వ్ ఇచ్చాను అనమాట ఇలా. ఓకే, ఈ కర్వ్స్ ఇచ్చేసి దీన్ని కట్ చేశాను. ఇదేంటంటే కెలోప్స్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట కుట్టిన తర్వాత. కొంచెం డీప్గా తీసుకోవచ్చు ఈ కర్వ్, కానీ తీసుకోకున్నా కూడా కుట్టేటప్పుడు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసి కుట్టేస్తే ఈ కెలోప్స్ అనేవి చాలా నీట్గా ఈజీగా వస్తాయి అన్నమాట. మనకి అవి తిప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ కుట్టితే దీన్ని లైనింగ్తో పాటే మనం కుట్టాలి. ఓకే, ఇది లైనింగ్తో పాటే మనం ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. కుట్టేసుకున్న దాన్ని మనం ఇట్లా రివర్స్ చేసుకోవాలి. ఇట్లా రివర్స్ చేసుకోవడం వల్ల ఇట్లా చిన్న చిన్న కెలాప్స్ వస్తాయి అన్నమాట ఎఫెక్ట్. ఓకే, దీనికి నేను ఇంకా కాంట్రాస్ట్ కలర్ది క్లాత్ వేస్తాను. ఈ కాంట్రాస్ట్ కలర్ క్లాత్కి ఇలా వేసి కుట్టేద్దాం అనుకుంటున్నాను. ఇలా వేసి కుడితే మనకి ఇప్పుడు ఈ కెలాప్స్ అనేవి ఈజీగా కనిపిస్తూ ఉంటాయి మనకి చక్కగా. ఓకేనా? ఇట్లా వస్తుంది స్లీవ్ ఎండింగ్లో. ఇప్పుడు మనకు కుట్టిన తర్వాత ఈ కెలాప్స్ అనేవి ఇట్లా వస్తాయి అన్నమాట. లాస్ట్కి మనం దీనికి చివరిలో మనము ఒకటి పైపింగ్ వేసి కుట్టేద్దాం, సేమ్ కలర్ది పైపింగ్ ఇక్కడ వేసేసి దీన్ని ఫినిష్ చేసేద్దాం. వేసిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లానే ఇంకో స్లీవ్ కూడా కుట్టేసుకుందాం మనము. ఇది అవ్వలేదు, ఇది కూడా కుట్టేసిన తర్వాత మనం రెండింటికి కలిపి ఒకేసారి మనం పైపింగ్. ఫైనల్గా ఈ డిజైన్కి ఎక్కడెక్కడైతే కర్వ్స్ వచ్చాయో అక్కడ నేను బీడ్స్ వేశాను, చిన్న చిన్న బీడ్స్ ఇట్లా వేసి కుట్టాను నేను. స్లీవ్ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట మనం కుట్టిన తర్వాత. ఇది బ్లౌజ్ కుట్టేద్దాం. ఇది ప్యాచ్ కుట్టేశానండి నేను. అదే స్క్వేర్ ఇందాక మనం బార్డర్లో నుండి తీసి కుట్టాను కదా, అది ఇట్లా స్క్వేర్ ప్యాచ్ చేశాను.
దీనికి చిన్నగా హ్యాంగింగ్స్ వేస్తున్నాను నేను. ఇది ఈ దారంతోనే అట్లా చేశాను, కుచ్చులాగా చేసి దీనికి ఈ 2 కార్నర్స్ కూడా కుట్టేస్తాను. ఇట్లా దారాన్ని కుచ్చిలాగా పోసుకొని ఈ పైన కట్టేస్తాము, కట్టి కింద ట్రిమ్ చేసేస్తాము.